చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఫేస్ ఎందుకు ఇలా ఉందంటే నాకు మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చింది. మీకు గుర్తుంటే ఒక 22 డేస్ ఈ మంత్ స్టార్టింగ్లో ఎప్పుడో ఫుడ్ పాయిజనింగ్ అయినట్టుంది, స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదా. తర్వాత యాంటీబయాటిక్స్ అవి వేసుకుంటే తగ్గింది. దాని తర్వాత ఒక 20 డేస్లో ఒక 5 టైమ్స్ అలా వచ్చిందన్నమాట. సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా హాస్పిటల్కి వచ్చాము చెక్ చేయించుకోవడానికి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే మొత్తం ఈ మధ్యనంతా ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తున్నాను. అండ్ మమ్మీ డాడీ వచ్చారు అన్నాను కదా, అసలు మమ్మీ డాడీ మామూలుగా వచ్చారు. అండ్ మన టైమింగ్ ఏంటంటే రేపు వస్తారంటే ఈరోజు స్టమక్ పెయిన్ హాస్పిటల్స్ అన్నీ వెళ్ళాము. అండ్ స్కాన్స్ ఏవో రాశారు. సో నెక్స్ట్ డే వెళ్ళి స్కాన్లు, సిటీ స్కాన్ అని, ఇంకా ఈసీజీ అని, తర్వాత ఏవేవో తీపించుకున్నాము. ఇంకొక స్కాన్, ఏవో 3 స్కాన్స్ మొత్తం తీపించుకున్నాం. ఈసీజీ అంటే స్కాన్ కాదులేండి, మీకు ఒక 2 స్కాన్స్, ఇంకా ఈసీజీ, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపించుకున్నాం. ఏమైంది ఏంటి అండ్ తమ్నైల్లో చూసినట్టు సర్జరీ ఏంటి అన్ని బ్లాగ్లో చూద్దాము. మరి ఇవైతే రకరకాల వీడియోలు పెట్టచ్చు, కాకపోతే నా గురించి మీకు తెలిసిందే కదా, ఎక్కువ సాగదీయడం ఇష్టం లేక నేను అన్నీ ఒకే బ్లాగ్లో షేర్ చేసేసుకుంటున్నాను. అసలు షేర్ చేసుకోకపోయినా అవ్వదు కదా, అందుకని చెప్పి ఒకరోజు స్కాన్ చేయించుకోవడానికి వెళ్తే బోల్డ్ అంతా వాటర్ తాగి, అబ్డామిన్ స్కాన్ ఇది, బోల్డ్ అంతా వాటర్ తాగమన్నారు, తాగి వాకింగ్ చేయమన్నారు. సరే అని చెప్పి చేస్తున్నాను అనమాట. అప్పుడు ఇది వచ్చేస్తే నాకు నొప్పి రాకపోతే అస్సలు నొప్పి ఏం లేదు, నొప్పి ఉంటే మాత్రం చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఒకరోజు లూలు మాల్కి వెళ్ళాం, ఈ సంతలో సడేమి అలాగా. మమ్మీ డాడీ వచ్చారు, వాళ్ళు లూలు మాల్ చూడలేదు. అండ్ ఆ రోజు నాకు పెయిన్ ఏం లేదు, పెయిన్ లేకపోతే అసలు ఏం లేదనమాట, వెరీ నార్మల్గా ఉంది. సరే అని చెప్పి ఈ లూలు మాల్కి వచ్చాము. అక్కడ టాయ్స్ అన్నీ, వీడు కొంచెం పెద్ద అయిపోయాడు కదా, అందుకని చూపి సూపర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఈ లూలు మాల్లో ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే కనుక నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి తెలుసా. మ్యాంగోస్ మెయిన్గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, నేను ఒక షార్ట్ కూడా పెట్టాను ఇన్స్టాలో, చూడకపోతే చూడండి. డేట్స్ అవ్వచ్చు, తర్వాత డ్రై ఫ్రూట్స్లో మనకి తెలియనివి, ఎప్పుడు చూడనివి రకరకాలు ఉన్నాయి. లైక్ లిటరలీ ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది. ప్రైస్ మరి ఎక్కువ తక్కువ అని నేను చెప్పలేను, కానీ మనకి ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసారా, డ్రైడ్ పైనాపిల్ అని, కివీ నుంచి అన్ని ఫ్రూట్స్ అన్ని, డిహైడ్రేటెడ్వి, డ్రైడ్వి, ఇది డ్రైడ్ ఆరెంజెస్, తర్వాత రకరకాల బెర్రీస్, బ్లూబెర్రీ అని, అదని ఇదని, ఇంకా మీరు యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టు చాలా ఉన్నాయి. తర్వాత ఇది పైనే ఇది డ్రై ఫ్రూట్స్ పక్కనే మనకి డేట్స్ కూడా ఉన్నాయి. లైక్ లిటరలీ ఇవన్నీ డ్రైడ్ డేట్స్ అనమాట. మనకి కింద వెజిటబుల్ ఫ్రూట్ సెక్షన్లోని ఫ్రెష్ డేట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని రకాల డేట్స్ ఉంటాయని కూడా తెలీదు. తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేస్తే మనం హైపర్ మార్కెట్కి వచ్చాము. అక్కడ ఈ ఫిషెస్ ఉన్నాయి, ఇవి రేట్ కూడా ఆల్మోస్ట్ అన్ని 300 లోపలే ఉన్నాయి. రకరకాల ఫిషెస్ ఉన్నాయి, కానీ నాకు ఇంత చిన్నవి తీసుకోవాలంటే ఎందుకో బాగా అనిపించదు. లైక్ లిటరలీ ఆ ఫిష్కి కొంచెం అటు ఇటు కాళ్ళు చేతులు చాపడానికన్నా ప్లేస్ ఉండాలి కదా, మరీ తక్కువ స్పేస్. మేబీ ఇది ఇలా కొనుక్కొని వెళ్ళి ఎక్వేరియంలో వేసుకోవాలేమో, అయినా నాకు ఎక్వేరియంస్ అవి కూడా అంత బాగా అనిపించవు అనమాట. వాటిని ఏంటో బంధించేసినట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకని అలా చూసి ఓహో ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి వచ్చాం. అండ్ ఇక్కడ వచ్చేస్తే వీటిని క్యారియర్లో వేసుకొని మంచిగా తిరుగుతున్నాం అనమాట. ఆ రోజు ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు ఉన్నారు. అన్ని కంట్రీస్వి ఉండేవి, ఇప్పుడు ఓకే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రెష్ డేట్స్ అనమాట. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. షార్ట్స్ కూడా పెడతాను, మీ ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి మ్యాంగోస్, మమ్మీ అన్నది ఎప్పుడెప్పుడో మా చిన్నప్పుడు తిన్నాం, అన్ని రకాలు ఉన్నాయని సూపర్ హ్యాపీ అయిపోయింది. చిన్న బుజ్జి నుంచి అన్ని. అండ్ రేట్ వచ్చేస్తే అన్ని ఆల్మోస్ట్ కేజీ 100 రూపీసే. రేట్ రీజనబుల్గానే అనిపించింది నాకు. సో మేము రకరకాల మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాము. ఇవన్నీ చెప్తున్నా కానీ ఏవో టెస్ట్లు అన్నావు కదా, ఏమైంది ఏంటి హరీష అంటే చెప్తా కొంచెం పెద్ద వ్లాగ్ కదా, మనం మెల్లిగా మాట్లాడుకుంటూ ఏం జరిగిందో అలాగే చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా రాశారు. అండ్ తర్వాత మమ్మీ డాడీ వచ్చినప్పుడు కుదిరినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్కి 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్లు వాళ్ళకి కూడా చేపిస్తూ ఉంటాం. అందుకని పొద్దున్నే కుటుంబ సమేతంగా అన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మీరు కూడా చేయించుకోండి, 6 మంత్స్కి కాకపోయినా అట్లీస్ట్ 1 ఇయర్కి బర్త్డే టైంకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటికి తగ్గట్టు మనం డాక్టర్కి చూపించుకోవడము, లేకపోతే ఏమైనా ఏమంటారు దాన్ని, డెఫిషియన్సీ ఉంటే
టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవడము ఏంటో అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా అన్ని ఒక నీడిల్ పెట్టి అంతా బ్లడ్ తీసేసుకుంటున్నారు కదా, టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో. సో నేను కూడా చేపించుకున్నాను. ఇదిగోండి నా బ్యాండేడ్. చేపించుకుంటే నాకు డెఫిషియన్సీలోకి వచ్చేస్తే విటమిన్ B12 కొంచెం తక్కువ ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఎక్కువ మందికి అదే ఉంటుంది. దాని తర్వాత ఒక రెసిపీ కూడా చూసేద్దాం. ఇంకా నన్ను తిట్టొద్దు, స్కాన్లో ఏమైంది ఏంటి అన్ని డీటెయిల్స్ ఈ రెసిపీ చూస్తూ మాట్లాడుకుందాము. అండ్ ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే ఇదేంటి, ఆనపకాయ సొరకాయ అంటాం కదా, సొరకాయ సర్వపిండి అని చెప్పి, సర్వపిండి ఈ మధ్య తెలంగాణ ఫేమస్ కదా, చాలా వీడియోలు చూస్తే నాకు కొంచెం హెల్దీ కూడా అనిపించింది, యమ్మీగా కూడా కనిపించింది అని చెప్పి చేస్తున్నాను. ఇంకా స్కాన్ విషయానికి వచ్చేస్తే మనకి 4 రాళ్ళు వేసుకోమని పెద్దోళ్ళు చెప్తే నేను 2 గాల్ బ్లాడర్లోని 2 కిడ్నీల్లోని అలాగ ఎక్కడ పడితే అక్కడ వేసుకున్నాను. అందుకని నొప్పి అన్నమాట. లైక్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నంత వరకు నొప్పి రాదు, కిడ్నీ నుంచి ఆ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్లోకి వచ్చేస్తే కింద ట్యూబ్లోకి వచ్చేస్తే అప్పుడు నొప్పి అన్నమాట. సో మనకి చిన్నవి కూడా కాదు, ఆల్మోస్ట్ గాల్ బ్లాడర్లో అనేది 15 mm స్టోన్, కిడ్నీస్లో ఉన్నవి ఆల్మోస్ట్ 10 mm స్టోన్స్. మనకి 5 అంతకన్నా తక్కువ అయితే మెడిసిన్స్లో దేంతోనైనా తగ్గిపోద్ది, కానీ ఇలాగ ఇంత పెద్ద స్టోన్స్ మనకి ట్యూబ్లోకి జారిపోయిన తర్వాత చాలా పెయిన్ వస్తుంది. సో ఫుడ్ పాయిజనింగ్ కాదు నాకు అప్పుడు వచ్చింది. నాకు ఎవరో కామెంట్ కూడా చేశారు, ఇలా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్ కాదు, లైక్ ఇంకేదో అయ్యి ఉంటుంది, ఒకసారి చూపించుకోండి అని. నిజమే, పెయిన్ ఒకవేళ రికరింగ్గా వస్తే కనుక మనం చూపించుకోవడమే బెటర్. అండ్ డాక్టర్ ఏమన్నారు, కంపల్సరీగా సర్జరీ కావాలన్నారు. సో అదన్నమాట సంగతి. మనం ఈరోజు ఈ బ్లాగ్లోనే సర్జరీ చేయించుకొని ఇంటికి కూడా వచ్చేద్దాము. ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే మనం ఈ సొరకాయని బాగా గ్రేట్ చేసేసుకోవాలి. తర్వాత అందులో జస్ట్ ఆనియన్స్, జీలకర్ర, కొంచెం స్పైసెస్ వేసేసి పెనం మీద వేసేయడమే. సర్వపిండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇంకా బ్లాగ్ కాదు కదా, కెమెరా ముట్టుకోవడానికి కూడా నాకు ఖాళీ లేదు. పెయిన్ ఇంకా ఎక్కువ సార్లు రాలేదు, కానీ డాక్టర్ కంపల్సరీగా ఫాస్ట్గా చేయించుకోవాలన్నారు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాక ఒక్కసారి పెయిన్ ఒకవేళ వచ్చిందంటే కనుక చాలా చాలా ఎక్కువ వస్తుంది అనమాట, అన్బేరబుల్ పెయిన్. అందుకని చెప్పి ఇంకా డాక్టర్లు ఏం చెప్తే అది కదా, అయితే మనకి తెలియాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పేది వినాలి. మన సొంత తెలివితేటలు యూజ్ చేయకూడదు అనేది నాది మెయిన్ మోటో అన్నమాట. అందుకని డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకునే వరకే బుర్ర పెడతాము, తర్వాత ఇంకా డాక్టర్ ఏం చెప్తే అదే. అందుకని డాక్టర్ ఏం చెప్పారు, మనకి గాల్ బ్లాడర్ సర్జరీ, దాని తర్వాత కిడ్నీ స్టోన్ సర్జరీ అన్నీ కూడా ఒకేసారి చేసేద్దామన్నారు. సో అది చిలికి గాలివాన్ అయినట్టు ఒకటి కూడా కాదు, మల్టిపుల్ సర్జరీస్ అనమాట, ఒకేసారి చేయించుకోవాలి. నాకు ఇలా సర్జరీ అన్న వెంటనే ఫస్ట్ భయం వేసింది ఏంటంటే, మన వైభవ్ ఎలా ఉంటాడు, లైక్ లిటరలీ ఆడు పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా వదలలేదు, రాత్రి టైంలో ఎక్కడ వదలలేదు కదా, మీకు తెలిసే ఉంటుంది నా వ్లాగ్స్ ముందు నుంచి చూస్తుంటే కనుక. నాకు సిజేరియన్ అయ్యి నొప్పిలో ఉన్నప్పుడు కూడా, వాడు చిన్నగా డేస్ బేబీ ఉన్నప్పుడు కూడా మమ్మీ తీసుకెళ్తాను చూసుకుంటానంటే కూడా నేను లేదంటే లేదు నేనే చూసుకుంటానని ఒక మొండిగా చూసుకునేదాన్ని. అలా ఇప్పుడు కరెక్ట్ ఏజ్ వీడికి ఎలా ఉంటాడు ఏంటి అని చాలా చాలా భయం వేసింది. బట్ ఇవన్నీ మనం అనుకున్నట్టు అయిపోవు కదా, సో డాక్టర్ ఇంకా కంపల్సరీగా ఫాస్ట్గా చేసుకోవాల్సిందే అన్నాక ఇంకేం చేస్తాము, సరే అని చెప్పి ఇంకా లక్కీగా సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఏమంటారు, మమ్మీ డాడీ కూడా వచ్చారు, ఇంకా పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏం దొరకలేదు అండ్ చేయకూడదు కూడా. అందుకని చెప్పి మనం సర్జరీకి కూడా వెళ్తాం. ఇంకా మన సర్వపిండి విషయానికి వచ్చేస్తే వాటర్ చూసుకొని మనకి ఇలాగ ఒక డో ఫామ్ అయినట్టు చేసుకుంటే సరిపోద్ది. తర్వాత దీంట్లో సర్వపిండి అంటే మెయిన్గా మనం తవా ఫ్రైయే చేస్తాం, కాకపోతే ఇలాగ ఒక తవా స్టవ్ వెలిగించక ముందే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలాగ పరిచేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోని బాగా రోస్ట్ అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు మనకి సర్వపిండి రెడీ అయిపోతుంది. తర్వాత ఈ గాల్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వచ్చాయి సడన్గా అంటే, ఇవేవి సడన్గా రావంట, కొంచెం చాలా ఇయర్స్ నుంచి అలా అవుతాయంట. కాబట్టి రీజన్ ఏంటా అని ఆలోచించాను ఫస్ట్ అంతా, అయ్యయ్యో ఎందుకు వచ్చింది అని. తర్వాత ఒక పాయింట్ తర్వాత అనిపించింది, ఎందుకు వచ్చిందో తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు, లైక్ వచ్చింది అంతే, అన్నీ మనకి అనుకున్నట్టే జరగాలి అంటే అవ్వదు కదా. సో హెల్త్ ఇష్యూస్ అనేవి మనం అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తాయి. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా నాకు సిజేరియన్ అయిపోయిన తర్వాత ఇంకా సర్జరీస్ అలాంటివి ఏమైనా అవుతాయని అసలు అనుకోలేదు. అది కూడా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ అంటే మనకి గాల్ బ్లాడర్లో ఏమైనా అయితే అందులో స్టోన్ తీరు, లైక్ లిటరలీ గాల్ బ్లాడర్ తీసేస్తారనమాట. ఏంటి నాలో ఒక పార్ట్ పోతుందా అని చాలా చాలా భయం వేసింది, టెన్షన్ వచ్చింది, ఏడుపు వచ్చింది, రకరకాలు వచ్చాయి. కానీ
ఏం చేస్తాం, వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా. సో ఏం చేయలేనప్పుడు మనం ఆ సిచ్యువేషన్కి సరెండర్ అయిపోయి ఏం జరుగుతుందో అది చూడడమే, ఇంకేం చేయలేం. అండ్ ఈ సర్వపిండి ఎంత యమ్మీగా ఉందో. కొంచెం చప్పగా అనిపించింది, వైభవ్ తింటాడని కొంచెం స్పైస్ తక్కువ వేసాను, అందుకని చెప్పి కొంచెం చప్పగా అనిపించింది. అండ్ ఫైనలీ ఆ రోజు వచ్చేసింది. మనం ఇవన్నీ జరిగింది ఎప్పుడు, మండే టెస్టులు చేయించుకుంటే థర్స్డే సర్జరీ అనమాట. ఇంకా బేక్ చేపించుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు, అందుకని ఇంకా ఆ సర్జరీ రోజు ముందు రోజు, ఇది సర్జరీ ముందు రోజు ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తే కొంచెం మమ్మీ ఒక్కరితే, అది కూడా చాలా రోజుల తర్వాత వైభవ్ని అందరినీ చూసుకోవాలి కదా. ఆ మమ్మీ ఒక్కరితే కాదు, అక్క వచ్చింది ఆబ్వియస్గా. సో అక్క మమ్మీ నేను లేకుండా చూసుకోవడం కాబట్టి ఫుడ్ టెన్షన్ లేకపోతే పిల్లల్ని చూసుకోవడం కొంచెం ఈజీ అవుతుందని ఆ ముందు రోజు మమ్మీ ఏమో ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టేసింది, నేను జస్ట్ నానబెడుతున్నాను అంతే. సో ఇడ్లీ పిండి చేసేద్దాం, ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. దాని తర్వాత సర్జరీకి వెళ్ళి చేయించుకొని ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చాను. వ్లాగ్ ఎడిట్ చేస్తాను అనమాట. ఇంకా సరే ఉన్నదంతా పెట్టేసి మీకు ఏమైంది ఏంటి అప్డేట్ ఇచ్చేద్దాం, తర్వాత మళ్ళీ హెల్త్ మంచిగా సెట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ చేద్దామని చెప్పి. ఇంకా మీరు ఈ మధ్యన చూస్తున్నారు కదా, వీడియోస్ పెడతాను అంటున్నాను కానీ పెట్టట్లేదు. లైక్ మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా మన హెల్త్ మనకి సహకరిస్తేనే అన్ని చేయగలం అనమాట. ఏ చిన్నది కొంచెం తేడాగా ఉన్నా మనకు తెలియకుండానే మన డైలీ రొటీన్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ కూడా చూశాను, గర్ల్ స్టోన్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, అవి ఎందుకు జారితే ఏమవుతుంది, అది ఇది అని. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత గూగుల్ అయితే మనం చిన్నది వస్తేనే ఏకం నువ్వు చచ్చిపోతావని చెప్తుంది, ఇంకెంత పెద్దదంటే ఇంకా చాలా చెప్తుంది. తర్వాత ఒక పాయింట్ తర్వాత అది కూడా వద్దు, డాక్టర్ ఏం చెప్తే అది చూద్దాము అనుకున్నా, కానీ మినిమం మనకి నాలెడ్జ్ కావాలి కాబట్టి కొంచెం చూశాను. సో మీ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే అది కూడా చెప్తాను. మనకి మెయిన్గా గర్ల్ స్టోన్స్ ఒక 3 రకాలు ఉంటాయట. లైక్ కొలెస్ట్రాల్తో ఫామ్ అయింది ఒకటి, దాని తర్వాత ఇంకేవో 3 రకాలు ఉంటాయట. నార్మల్గా కొలెస్ట్రాల్ ఇంకేదో కలిసిన స్టోన్స్, అలా రకరకాల ఒక 3 రకాల స్టోన్స్ అవుతాయి. సో ఆ స్టోన్స్ అయిపోతే ఏంటంటే అది చేయాల్సిన పని చేయదు కాబట్టి మనకి గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తారు. అది గాల్ బ్లాడర్ అనేది మనకి లివర్ కింద ఉంటుంది. మనం ఫుడ్ ఎప్పుడైతే తింటామో అది కాన్సన్ట్రేట్ చేసి ఒక లిక్విడ్ని పంపిస్తుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్కి. ఆ డైజెషన్కి ఆ లిక్విడ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు కాబట్టి మనం తినేటప్పుడు ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇవన్నీ తినకూడదు కొన్ని రోజులు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ గాల్ స్టోన్స్ ఇవి కొంచెం నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి, నాకు డాక్టర్ ఫస్ట్ అడిగారు నీకు చికెన్ మటన్ అన్ని ఇష్టమా అడిగారు. నేను చెప్పాను చాలా ఇష్టం అని, అదే తెచ్చింది ఈ పెంట. సో మీరు కూడా ఎక్కువ నాన్ వెజ్, తర్వాత ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంటే మీకు ఎప్పుడైనా స్టమక్ పెయిన్లు వస్తే చూపించేసుకోండి. ఎంత త్వరగా మనకి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. అనవసరంగా పెయిన్ భరించి ఏంటి యూజ్ లేదు. అండ్ ఈ రోజు వచ్చేస్తే మన సర్జరీ డే వచ్చేసింది ఫైనలీ. ఆ రోజు వీడిని పట్టుకొని ఉన్నాను ఆ రోజు రాత్రి, ఆ రోజు అంతా కూడా. వాడికి మళ్ళీ ఎత్తుకోవడానికి అన్నీ అవ్వదు కదా సర్జరీ చేస్తాక వెంటనే, అందుకని చెప్పి వాడికి తినిపించేసి పొద్దున్న కొంచెం హగ్గి చేసేసి ఎత్తేసుకొని బోల్డ్ సేపు ఇక్కడైతే రాగి మళ్ళీ తినిపిస్తున్నాను. సూట్ కేస్ అవన్నీ కూడా సర్దేసుకున్నాము. ఇంకా మన రికవరీ బట్టి నెక్స్ట్ డే పంపించడమా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇవి ఇప్పుడు మల్టిపుల్ సర్జరీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం భయం వేస్తుంది, లేకపోతే నార్మల్గా ఒక్కటే అయితే అంత భయం వేసేది కాదు. బట్ అదే చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, మన చేతుల్లో లేనప్పుడు మనం ఏం చేయలేం. అప్పుడు ఉన్నప్పుడు మనం తీసుకోవడమే ఆ సిచ్యువేషన్ని. అండ్ అక్క కూడా డైరెక్ట్గా ఇంకా హాస్పిటల్కి వచ్చేసింది. సో సేమ్ ఊర్లో ఉంటే ఈ అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నమాట. అండ్ వెళ్ళిపోతున్నా, అందరి ఫేస్లు డల్గానే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే టెన్షన్ వస్తుంది కదా, ఎవరు అవుతుందో వాళ్ళకన్నా, లైక్ మమ్మీలకి, తర్వాత ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. వాళ్ళకి భయంతో పాటు బాధ్యత కూడా ఉండాలి, అన్ని పనులు చేయాలి, ఎలా చూసుకుంటారు ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ మేము వచ్చాము హాస్పిటల్కి. ఇక్కడ కూర్చున్నప్పుడే ఇన్స్టాలో ఒక రీల్ పెట్టాను, నాకు భయంకి ఇంకా ప్రేయర్స్ కావాలి అని చెప్పి ఆ స్టోరీ పెట్టాను. తర్వాత ఇంకా చాలా మంది మెసేజ్ చేశారు కానీ రిప్లై ఇవ్వలేదు, ఇస్తాను మెల్లిమెల్లిగా. ఇప్పుడు కూడా వ్లాగ్ కూడా పెట్టి చాలా రోజులు అయిపోయింది. అండ్ నాకు నన్ను అడిగే వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, సో మీతో షేర్ చేసుకోవడం నా మినిమం రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను అవన్నీ చేస్తున్నా. అండ్ వాళ్ళందరికీ మంచిగా హగ్గి చేసి గట్టిగా ఇంకా నన్నేమో పట్టుకెళ్ళిపోయారు పైకి.
సో వీళ్ళందరూ కూడా పైకి వస్తున్నారు. ఇది సేమ్ హాస్పిటల్, నాకు డెలివరీ ఎక్కడైందో ఆ హాస్పిటలే. సో డాక్టర్స్ అందరూ కూడా తెలుసు బాగా, కొంచెం మాకు నమ్మకం ఉంటుంది అన్నమాట డాక్టర్స్ మీద. అండ్ పైకి వచ్చేటప్పటికి అక్కలు కూడా పైకి వచ్చేసారు. మనకి ఈ రూమ్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 ఆ టైంకి సర్జరీ చేశారు. ఒక 2 hours పట్టింది. నాకు చాలా భయం వేసింది అనమాట. నేను డెలివరీ అప్పుడు ఎలా వెన్నుముక్కకి ఎనెస్థీషియా ఇచ్చి చేస్తారో సేమ్ అలాగే చేస్తారనుకున్నా. కాకపోతే ఒక్కటి ఏంటంటే మంచిదైంది, ఫుల్ బాడీ ఎనెస్థీషియా ఇచ్చేసారు. లైక్ మనకి ఏంటి తెలీదు. నేను కళ్ళు మూసాను, కళ్ళు తెరిచినప్పటికీ ఇలా వచ్చేసాను ఇంటికంటే కింద పోస్ట్ ఆపరేటివ్ యూనిట్కి వచ్చేసాను. సో మీదకి తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళిన తర్వాత అలాగా సెలైన్ ఎక్కిచ్చారు, ఏవేవో ఇంజక్షన్లు ఇచ్చారు, యాంటీబయాటిక్స్ అవేవో ఇస్తారు కదా. సో వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక 1 hour అయిన తర్వాత పైకి తీసుకెళ్ళి యూరాలజిస్ట్ ఏమో కిడ్నీ ఆపరేషన్ చేస్తారు, గ్యాస్ట్రో ఏమో మనకి గ్యాల్ బ్లాడర్కి సంబంధించింది, తర్వాత ఒక గైనిక్ది కూడా ఉంది. సో అది కూడా మొత్తం అన్ని కలిపి వాళ్ళ మల్టిపుల్ డాక్టర్స్ వచ్చి ఇలాగా పెద్ద సర్జరీ చేసి నన్ను కిందకి పంపించారు. కళ్ళు మూసాను, ఇలా జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, నాకు ఏం తెలియలేదండి. ఆల్మోస్ట్ ఒక 3 hours అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రూమ్కి కూడా వచ్చేసాను, అక్క కూడా వచ్చింది. ఆ క్లిప్కి ఈ క్లిప్కి ఆల్మోస్ట్ ఒక 1 day అయిపోయింది. సో నొప్పి ఎంత నొప్పి, అసలు చాలా పెయిన్ఫుల్ అండి. బ్లాగ్లో నేను ఏమంత ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, కానీ లిటరలీ ఒక 5-6 కన్నాలు పెట్టేశారు బొజ్జంతా. తర్వాత అదేదో ట్యూబ్, అది మనం పేగు నుంచి తీసి పెట్టారనమాట. ఎంత నొప్పి అంటే చాలా చాలా నొప్పి. కాకపోతే వాక్ చేస్తేనే మనకి రికవర్ అవుతాం. అప్పుడు కొంచెం భయపడి ఉండిపోయాం, పడుకోం, కదలేమో మెదలేమో అని ఉండిపోతే మాత్రం ఆ పెయిన్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. అందుకని అలాగే కొంచెం వాక్ చేస్తున్నాను. అండ్ ఇంటికి కూడా పంపిస్తారు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. సో అదన్నమాట. చాలా మంది అడిగారు కదా ఏమైంది ఏంటి అని. ఈ బ్లాగ్లో ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంటికి వచ్చేసాక అమ్మయ్య ఫైనలీ ఇంటికి వచ్చాను, నా మంచం మీదకి నేను వచ్చాను, బ్రతికిపోయాను రా బాబు అన్న ఫీలింగ్ వచ్చిందండి లిటరలీ. ఇప్పుడైతే రికవరీ స్టేజ్లో ఉన్నా. సో బ్లాగ్ మాట్లాడడం కోసమని కొంచెం బలం తెచ్చుకొని మాట్లాడాను, బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను. సో హోప్ యు ఆల్ లైక్ ఇట్ అనలేము, ఈ సర్జరీస్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో, టాటా.